ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంశంలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజ దోషాలు నివృత్తి కావటానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తోత్సవంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ సప్తమి, సాయంత్రం 6:04 వరకు ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం మృగశిర, తెల్లవారుజామున 3:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, చంద్ర సంచారం వృషభ క్షేత్రంలో, చంద్రుడికి ఉచ్చస్థితి. కుజ సంచారం మిథున క్షేత్రంలో. రవి బుధ కేతుల సంచారం కన్యాక్షేత్రంలో, బుధుడికి ఉచ్చస్థితి. రవి బుధుల కలయిక ఉత్తమ నిపుణ యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి చాలా ఉపకరిస్తుంది. శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. శనికి స్వక్షేత్ర స్థితి, చంద్రుడికి ఉచ్చస్థితి, బుధుడికి ఉచ్చస్థితి, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి. ఇది రోజు పుట్టేటువంటి వారికి అత్యంత యోగాల్ని కలిగిస్తాయి. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సుసాధ్యపడతాయి. మహిళలకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఇంతవరకు కార్యక్రమాలు నిర్వహించలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు సునాయాసంగా నిర్వహించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కలిగి ఉంటారు. నేర్పరితనంతో కూడిన విజయాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి పరిణామాలు మహిళలకు ఆర్థికంగా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కలిగి ఉంటారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు వేగవంతంగా ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ, విరోధాలు, వైషమ్యాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. వ్యాపార రంగం వారికి అనుకోని రీతిలో ఆర్థిక విషయాల్లో విరోధాలు తలెత్తుతాయి. భాగస్వాములతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆటంకాల్ని చవిచూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. విద్యార్థులకి మాత్రం అనుకూలత విద్యాపరంగా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు చేపట్టలేకపోతారు. పరిస్థితుల్ని న్యాయవాద వృత్తి వారు అనుకూలంగా మరల్చుకోలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా విజయవంతమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలకై మహిళలకు తహతహ పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు చేజిక్కించుకోవాలనేటువంటి తపన కూడా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం.
ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు ఆర్థిక విషయాలు యోగిస్తాయి. గృహ విషయాల్లో కూడా గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాల్లో నిర్ణయాలు ఎటూ తేల్చుకునేటువంటి పరిస్థితులు తారసపడతాయి. రోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు కూడా పొందగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభించగలుగుతారు. మానసిక భీతి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి సామాన్య పరిస్థితులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి గట్టి ప్రయత్నాల ద్వారా అనుకూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి మందత్వం తొలుగుతుంది, చురుకుతనం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విజయాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కూడా కొనసాగుతాయి. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపారంగా వారికి ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు వంటివి ఆర్థికంగా లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి దగ్గరవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం లేదా విష్ణు స్మరణ ఉపకరిస్తుంది, విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విమర్శలు ఉన్నప్పటికీ, విరోధాలు ఉన్నప్పటికీ అంతిమ విషయాలు స్థిరాస్తిపరంగా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైన వాతావరణం మహిళలకు లభిస్తుంది. గృహ విషయాల్లో తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు స్థిరంగా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపారంగా వారికి ప్రారంభమవుతుంది. విమర్శలు ఉన్నప్పటికీ క్రీడారంగం వారు అంతిమ విజయాల్లో సమకూర్చుకోగలుగుతారు. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. సామాన్య పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక భీతి తొలగుతుంది. కార్యక్రమాలు ధైర్యంగా చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సామూహిక విజయాలు సాధించగలుగుతారు. పెరిగేటువంటి అవకాశాలు వృత్తిలో మహిళలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సంతోష వార్తలు సాఫ్ట్వేర్ రంగం వారు వింటారు. ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం వారికి మెరుగవుతుంది. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. విరోధాలు ప్రబలమవుతాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు సాదరంగా వాటిని స్వీకరించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. అనుచిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శత్రుభీతి ఉంటుంది. మానసిక వేదనలు రాజకీయ రంగం వరకు కొనసాగుతాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వరకు పొందలేకపోతారు. పోటీతత్వం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వరకు తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు వేగవంతంగా పొందటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెల్లమెల్లగా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ కార్యకలాపాలు కొనసాగించి అంతిమ విషయాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ఆర్థిక ఆదాయం పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయపాత వృత్తి వారికి ఉన్నతిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు ఆలస్యంగా లభిస్తాయి. క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఉత్సాహం మహిళలకు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అలసత్వం ప్రతికూలతని పెంచుతుంది. సానుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. న్యాయపాత వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. వివిధ రకాల కార్యకలాపాలు ఒకేసారి చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి మానసిక ఉత్తేజం పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు కూడా కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విషయాలు ప్రాప్తిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంఘర్షణలు తగ్గుతాయి, ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి, పోరాటం చేసి విజయాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో క్రమక్రమంగా పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థికంగా వచ్చినప్పటికీ నియంత్రించగలుగుతారు. ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అంతిమ విజయాలు, ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ విషయంలో, ఒప్పందాల విషయంలో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ సర్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. మనస్పర్ధలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి, ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, భూ సంబంధిత లావాదేవీల ద్వారా ప్రయోజనాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యతని పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని, ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.